గతంలో ఎప్పుడు కూడా మీరు ఏ పార్టీకి కూడా పాట పాడలేదా? ఇప్పుడు కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరైతే ఏ పార్టీకి బలపరిస్తాయో ఆ పార్టీకి పాడినాం అంతే. కానీ వేరే పార్టీ మధ్యలో కమ్యూనిస్ట్ పార్టీకి ఒక 3 సంవత్సరాలు దూరం అయినప్పుడు మల్లారెడ్డి దగ్గర నేను జవహర్ నగర్ లో ఉంటా. మల్లారెడ్డి దగ్గర పోయినప్పుడు మల్లారెడ్డికి పుట్టినరోజుకి ఏదో ఒక పాట పాడినాం. అందులో పోయేవారికి అర్థమైపోయింది నాకు. బయట ఉంటారుగా మా స్నేహితులు, నీ పని అయిపోయిందిరా, నీ పని అయిపోయింది అంటే అప్పుడు తెలుసుకొని మళ్ళా మరొచ్చి ఉల్టా, అబ్బబ్బ మా జవహరు నగరు, మా మంత్రి మల్లారెడ్డి గుండెకాయ బ్రదరు, అబ్బబ్బ మా జవహరు నగరు, అరే ప్రపంచం గుర్తించే బిడ్సు పిలానుంది ఇక్కడ, అరే కొంపకు రోగాలు తెచ్చే డంపింగ్ యాడుంది, ఇట్లా మళ్ళీ ఉల్టా పాడడం జరిగింది. ఇప్పుడే అది పరిస్థితి. ఎప్పుడైనా మీకు ఆఫర్ వచ్చిందా సార్, కేటీఆర్ గానీ లేకపోతే కేసీఆర్ గానీ వీళ్ళు విలవడం? ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం వారు పోరాడిండ్రు. సో ఆ ఉద్యమంలో పాటలు పాడడానికి మీకు ఎప్పుడైనా ఆఫర్ వచ్చిందా? ఉద్యమంలో కేసీఆర్ సంబంధించిన వాళ్ళు పిలవలేదు ఒకటి. ఎలక్షన్స్ అప్పుడు మాత్రం మల్లారెడ్డి సంబంధించిన వాళ్ళు ఆఫర్ చేసి పిలిచారు. బీఆర్ఎస్ నుండి పిలుపు వచ్చింది. అప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి మా కమ్యూనిస్ట్ పార్టీలు సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వీళ్ళకి అలవెన్స్ ఉంది కాబట్టి, వీళ్ళు వదిలిపెట్టి ఆడిపోతే ఎట్లుంటుంది, బాగుంటుంది, డబ్బుల కోసం పోయింది అనేది ఆల్రెడీ అదే ఇది కాబట్టి పోదలుచుకుని రానని చెప్పేసిన డైరెక్ట్ రానని చెప్పేసిన ఉల్టా మల్లారెడ్డి మీదే మా ఏరియాలో మల్లారెడ్డి ఏంది దాన్ని ఏమంటారు, మునిగకాలం వచ్చే నీకు మల్లారెడ్డి, నీ ముచ్చటేం బాగలేదు మల్లారెడ్డి, అరే రావు మల్లరావు, అరే రావు మల్లారెడ్డి, నీ తలముంత చదువుకో మల్లారెడ్డి అని పాడినాం. కానీ పాడితే బాగానే ఉంది. కానీ ఆయన కాలేజీలు ఉన్నాయి కదా బాబా, జవహర్ నగర్ లో బస్సులలో వాళ్ళ టీచర్లు వచ్చి గల్లికి డబ్బులు వచ్చారు. పోతా దొరకబట్టినాం, నాకు ఎవిడెన్స్ ఉంది. అంటే డబ్బులకు అలవాటు అయిపోయింది జనాలు. డబ్బులు పాట పాడి ఇంటారు, ఇట్లాంటారు, పోతురు, మాట చెప్పి తింటారు. కానీ డబ్బులు మాత్రం డబ్బులే. ఓట్లు ఎప్పుడైతే డబ్బులు కమ్ముడు పోయినాయో జవహర్ నగర్ మొత్తం అదే పరిస్థితిగా. మల్లారెడ్డి వచ్చినాక ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. ఆయన ఒక్కడే గెలవడం ఏంది, మరి కాంగ్రెస్ పార్టీ గెలవదు, వజ్రేష్ యాదవ్ గెలవకుండా మల్లారెడ్డి ఇట్లా గెలిచినట్టు డబ్బులు బాగా వంచారు కాబట్టి ఆయనే గెలుపు అదైంది మా దగ్గర. సో మీరు స్టార్టింగ్ లో ఏపూర్ సోమన్న గురించి అన్నారు. సో తెలంగాణ కళాకారులు కొంతమంది ఫస్ట్ తెలంగాణ కళాకారుల కోసమే మేము ఉద్యమం చేస్తున్నాం అన్నారు. దాని తర్వాత బీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు, దాని తర్వాత కాంగ్రెస్ కండువ కప్పుకొని ఇప్పుడు కొనసాగుతున్నారు. అవును. సో ఏపూర్ సోమన్న గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏపూర్ సోమన్న మంచి గాత్రం, మంచి వాయిస్. ఆయన వింటే 10 మంది, ఆయన ఒక పాట పాడితే వందలాది మంది, వేలాది మంది వింటారు. నేను కూడా వింటా, నేను కూడా ఆయనకు అభిమాని. ఆయన కానీ దర్వంజన కానీ మిగతా వాళ్ళు. విషయం ఏంటంటే, నీ వాయిస్ బాగుంది కాబట్టి జనం నిన్ను ఆకాశానికి ఎత్తుకున్నారు. నువ్వు వాళ్ళని మోసం చేయదు కదా. ఇప్పుడు సరే, ఇలా సాంస్కృతిక సారథిలో సలహాదారుడిగా ఆయన ఉన్నాడు, సాంస్కృతిక సలహాదారు. మరి ఉద్యోగాలు లేని కళాకారులు వేలాది మంది బయట ఉంటారు కదా. అసలు విషయం ఏంటంటే, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనేది ఓపెన్ సీక్రెట్. చిప్పు పట్టుకొని ఉన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. చిప్పనే ఉంది, ఏం లేదు అని చెప్పేసి అన్నాడు. మరి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అన్నాను కళాకారులకు న్యాయం చేయలేదు. గదే 550 మందికి రసమే రాగాల రసమే అనుకుంటా రసమే పోయాడు. ఏపూర్ సోమన్న విషయానికి వస్తే ఆయన నమ్ముకొని ఉన్నటువంటి కళాకారులు వందలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏపూర్ సోమన్నకు, మన టుడే న్యూస్ 18 ద్వారా ఉద్యోగం కాదు, ఉపాధి కల్పియండి కళాకారులు. ఒక 20 లక్షలు ఇచ్చి ఒక షాప్ పెట్టుకోమనండి. ఎంతమందికి ఇస్తారండి ఉద్యోగాలు మీరని చెప్పండి. ఇప్పటికే ఉన్న సాంస్కృతిక సారథి కళాకారుల పరిస్థితి మీకు తెలియదు, మీరు చూడలేదు. కానీ సాంస్కృతిక సారథి కళాకారులు జీతాలు రాక పడుతుండ్రు తిప్పలు అని పాట, దాని అలాగే కూడా పాడినారు. వాళ్లకు ఇప్పుడు ఉన్న తెలంగాణలో ఉన్న కళాకారులకు ఉపాధి ఖచ్చితంగా ఏపూర్ సోమన్న లాంటి వాళ్ళు, మీ వాయిస్ ప్రభుత్వం వింటది కాబట్టి ఖచ్చితంగా ఉపాధి చూపియాలి కళాకారులకు. ఒక 20 లక్షల రూపాయలు ఇవ్వండి, వాళ్ళ షాప్ పెట్టుకుని బతాడు. దీనికి అలవాటు పడిపోయింది. నేను కార్పెంటర్ పని చేసేది, నా చేయి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిన తర్వాత కార్పెంటర్ పని చేసినాం. దీనికి అలవాటు పడ్డాం కానీ ఇంకే పని చేయలేం పరిస్థితి. మేము ఇప్పుడు కార్పెంటర్ పని పోదామన్నా కానీ 1000 రూపాయలు 2000 వస్తే రోజు నేను ఇంత కళాకారుని నేను గా పని పోతాను అనేది ఒక ఈగో కళాకారులో ఉన్నది. అందుకని ఏపూర్ సోమన్నకు నేను మన వాయిస్ ఏం చెప్తున్నట్టే, ఖచ్చితంగా కళాకారులకు ఉపాధి అంటే తెలంగాణలో ఉన్న వందలాది మంది వేలాది మంది కళాకారులకు ఉపాధి కల్పియండి. ఉద్యోగం లేకున్నా ఏమీ లేదు, కానీ
ఉద్యోగం వద్దని అంటలేదు, మళ్ళీ ఉద్యోగం వద్దంటే వీళ్ళు చేస్తారు. మళ్ళీ నాకు ఉద్యోగం వద్దని వెంకటాచార్యని ఉద్యోగం వద్దని అంటే ఇస్తే ఇయ్యరు, కానీ మిగతా కళాకారులకు ఉపాధి కల్పియండి. ఒక 20 లక్షల రూపాయలు 10 లక్షలు సబ్సిడీ ఇచ్చేసి ఏం లోన్ కట్టకుండా వాళ్ళకు దళిత బంధు ఇచ్చిండు. ఎవరు? కేసీఆర్. ఆయన అడిగినాడే వాళ్ళని. ఇప్పుడు అందుకే అటు ఈ అప్పులు మీరు అడగకుండా చెప్తున్నా, అప్పులైన రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణను అప్పుల పాలు చేసింది కేసీఆరే కదా. ఇలా మళ్ళీ మంచి చేస్తలేడు అంటే నేను కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలం కాదు అని చెప్తున్నా. ఈయన మంచి చేస్తారంటే నీకు రైతు బంధు ఎవరు ఇవ్వమన్నారు, నిన్ను బీసీ బంధు ఎవరు ఇవ్వమన్నారు, నిన్ను కళ్యాణ లక్ష్మి ఎవరు ఇవ్వమన్నారు, నిన్ను ఇవన్నీ ఉచిత పథకాలు ఇచ్చి అప్పులు చేసినావు కదా. రాత్రులు పాట అయాదికి వస్తున్నావే సారు, నువ్వు ఎప్పుడు వస్తావు కేసీఆర్, కడుపులో పిండం కూడా బయటకు వస్తున్నందుకు భయపడుతున్నట్టు వాడు రాత. అంటే వాయిస్ మంచిగా ఉన్నంత మాత్రం అట్లా పడతలే రాతవా? మేము కూడా రాస్తాం. తప్పంటారా మీరు? తప్పే. నిజం పాట అంటే నిజం మాట్లాడే. నువ్వు ఏదో జానపదగా కాదు కదా, ఒక ఉద్యమ దాని మీద కేసీఆర్ ఉద్యమం చేసింది కాదు, నేను చేసిన ఆయన చేసిన. ఒకవేళ కేసీఆర్ కోసం మీరు వాడాలంటే ఏం వాడతారు? కేసీఆర్ కోసం నేను ఏం వాడను. చేసిండు అందరి లెక్క ఉద్యమం చేసిండు, ఆయన కూడా ఉద్యమం చేసిండు. వాళ్ళ కొడుకు చేయకుండా కానీ బయటికి రాలేదా? కవిత చేయకుండా బయటికి రాలేదా? వాళ్ళు మంత్రులు కాలేదా? మరి మేము మాకు ఉద్యోగం కూడా రాకపోయారు. అంటే వాళ్ళు కూడా తండ్రితో పాటు మేము ఉద్యమం చేసినాం అంటున్నారు. ఉండే దాన్ని ఏమంటారు, బీజేపీ రజాకార్ సినిమా తీసినట్టు ఉంది కదా. ఇప్పుడు రజాకార్ సినిమాలో ఒక ఎర్ర జెండా లేదు. రజాకార్ సినిమా బీజేపీ వాళ్ళు తీసినారు. బీజేపీ వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు పోరాటం చేసినప్పుడు వాళ్ళ స్తూపాలు ఉండాలి కదా, వాళ్ళ అంశాలు ఉండాలి కదా. బీజేపీ స్తూపం కనబడదు ఈడ తెలంగాణలో నాకు తెలిసి. మరి వీళ్ళ కొడుకు వీళ్ళ బిడ్డ చేసినప్పుడు ఏమన్నా గుర్తులుంటాయి కదా. ఏడ కనబట్టి నేను చూస్తే మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమంలో ఏడ ఉన్నట్టు కేటీఆర్, యానో బయట దేశంలో ఏమన్నా ఉన్నట ఆయన చెప్తాడు. హరీష్ రావు కనబడుతుంది కదా. సరే తిరిగిండ్రు లీడ్ తీసుకురు కాబట్టి దానిలో ఏం చేసినట్టే ఎట్లుంటారు కేసీఆర్ మీకు తెలియదు. సోనియా గాంధీ ఇనిషియేటివ్ వల్లనే, నాకు ఇంగ్లీష్ రాదు అట్లా, సోనియా గాంధీ ఇనిషియేటివ్ వల్లనే తెలంగాణ వచ్చింది. దండం పెట్టి బయటకు వచ్చి చల్ నేను తెచ్చిన తెలంగాణ అని చెప్పిన మాట్లాడినట్టు కేసీఆర్ అంతే కదా. అట్లా అవద్దరు ఆడుతుంది కాబట్టి ఆయన తగ్గించుకుంది. ఇంకో ఆయన జాతి పెద్దని అంటాడు. ఎవరు మధుప్రియ బాబు వాళ్ళ బాబు ఎవరో తెలియదు కానీ ఇండే బాబు అన్నట్టు తిరుగుడు. అది అయితే నాకైతే ఏం నచ్చలేదు. ఏమన్నాను బాబు ఏం బాబు ఎవరికి బాబు అంటే అభిమానంతో బాపు అని పిలుచుకోవచ్చు. అభిమానంతో అయ్యాని పిలుస్తారు. అమ్మ పిలవదు కదా. అభిమానంతో అయ్యా ఎట్లా పిలుస్తారు చెప్పు? కాకను లేకపోతే ఇంకేమంటారు? బాబు పాటలు కూడా యాదికొస్తున్నా యాదికొస్తున్నావే సారు, నువ్వు ఎప్పుడు వస్తావు కేసీఆర్, నీ పాలనే బాగుండే బాబు, గుర్తుకొస్తున్నావు పొద్దు మాపు. ఎవని బాబు నాకు అర్థం కాదు. అందుకని దాని మీద ఉల్టా రాసిన దర్వాంజలతో ఖచ్చితంగా ఆయన ఎంబడిపడైనా పాటిస్తాను. నేను 10 ఏళ్ల పాలనలో అప్పులెన్నో చేసి చిప్ప చేతికిచ్చేనా బాబు గాని బాబు కేసీఆర్, తేనె పూసిన కత్తి సారు ఆ 3 అక్షరాల పేరు, అప్పులెన్నో చేసిండు సారు చిప్ప చేతికిచ్చే దొరగారు. కావాలని అది ఇనుకుంటా దానికి ఫస్ట్ టైం రాసిన వస్తే తొందరలో వస్తుంది.